Having said that, let's go into our sermon for today. సో ఈ మాటలు ఈ యొక్క పరిచయ వాక్యాలతో ఈ రోజు సాయంకాలపు వాక్యాన్ని మనం ప్రారంభించుకుందామండి. Today is the 8th day after resurrection. మరి ఈ రోజు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 8వ రోజు ఇది. This day has a significance in the Gospels. మరి ఈ రోజుకి సువార్తల్లో కొంచెం ప్రాముఖ్యత మనకు కలుగుతూ ఉన్నది, చూపించబడుతూ ఉన్నది. This day a special encounter of Jesus was recorded in the Bible in which Jesus meets Thomas. మరి ఈ యొక్క 8వ రోజు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రభువారు తోమా గారిని కలుసుకోవడం, ఆయనను సంధించడం అనేటువంటి విషయాలు. And we know this scripture very well. It's a very familiar to us, and year after year we are studying it. మరి ఈ యొక్క లేఖన భాగం ఏదైతే మనం చదువుకున్నామో మనకు బాగా పరిచయం ఉన్న వాక్యం అండి. అనేక సందర్భాల్లో కనీసం సంవత్సరానికి ఎన్నో మార్లు మనం వీటిని చదువుకుంటూ ఉంటాం. Before going to meditate into that, let me ask you a few questions. మరి ఈ వాక్యాన్ని ధ్యానించక ముందు అన్నట్టుగా మరి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు. Please do respond to me. మరి నాకు మీరు సమాధానం చెప్పాలి. ఐ మీన్ తెలుగు ప్రశ్నలు ఉంటాయి అనుకుంటాను నేను. ఓకే. If Jesus appears to you today, ఓకే, ఒకవేళ యేసు ప్రభు నీకు దర్శనం ఇచ్చారనుకోండి ఈ రోజున, would you be able to recognize him? మీరు ఆయనను గుర్తుపట్టగలరా? If Jesus appears to you today, suddenly he walks into the church, can we recognize him? అకస్మాత్తుగా మన మందిరంలోనికి ఆయన నడుచుకుంటూ వచ్చేసాడు అనుకోండి, మనం గుర్తుపట్టగలమా? Or suddenly into your bedroom he has come, what do you do? మీ ఇంట్లో మీ పడక గదిలోనికి మరి ఆయన వచ్చాడు అనుకోండి, మీరు గుర్తుపడతారా? ఏం చేస్తాం మనం? Will you say hallelujah or you will call 100? సో మరి ఆ అపరిచిత వ్యక్తి లోనికి వస్తున్నాడు కదా, వస్తుంటే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటారా, లేదంటే సహాయం సహాయం హెల్ప్ హెల్ప్ అని అరుస్తారా? ఫస్ట్ షాక్. You'll be stuck in awe. Before that you should recognize him. Will you be able to recognize him? If you have to get stuck in awe, you have to recognize him. మరి ఐ మీన్ మనము అబ్బుర పొందడానికి, ఆశ్చర్యపడటానికి ముందుగా ఆయనను గుర్తుపట్టగలమనేదే మనం చూస్తూ ఉన్నాం. Can you? గుర్తుపట్టగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? If you can recognize, can you please give me some points? What are the characteristics of Jesus, so that if he meets me somewhere on the way, I can recognize him. సో ఏ గుర్తులు ఆయనకు ఉన్నాయి? ఆయన నాకు అక్కడ పలానా చోట కనబడితే నేను ఆయన గుర్తుపడతానని కొన్ని గుర్తులు చెప్పండి పోనీ మీకు తెలిసినవి. Does he wear jeans or a robe? మరి ఏదైనా తెల్లటి వస్త్రాన్ని వేసుకుంటాడా, పై వస్త్రం లాంటిది, లేదంటే ఏదైనా జీన్ ప్యాంట్ లాంటిది వేసుకుంటాడా? He speaks English or he speaks Hebrew? మరి హీబ్రూ, అరామిక్ మాట్లాడతాడా, లేదంటే ఇంగ్లీష్ భాషలో మాట్లాడతాడా? కొన్ని ఏదైనా ఉందా, గుర్తులు ఉన్నాయా? షార్ట్ పర్సన్ ఆర్ టాల్ పర్సన్? మరి పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, ఏమైనా గుర్తులు ఉన్నాయా? He looks into my eyes or I have to look into his eyes? లేదంటే ఇట్లా చూడాల్సి వస్తుందా, లేదంటే ఆయన ఇట్లా చూడాల్సి వస్తుందా? He has a long hair or short? మరి పొడవైన జుట్టు ఉంటుందా, చిన్న జుట్టు ఉంటుందా? ఏం చెప్పట్లేదు మీరు. Does he have a French cut or Muslim cut like me? ఇది ముస్లిం కట్టా? ఓకే. ఫ్రెంచ్ బియర్డా, లేదంటే మరి ఇండియన్ బియర్డా ఏమన్నా ఉంటుంది? ఎట్లా ఉంటాడు ఆయన? Can you recognize him? సో ఆయనను మనం గుర్తుపట్టగలమా? In other ways, what are the ways through which you can recognize Jesus? సో అసలు ఈ ప్రశ్న అందుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, అసలు యేసు ప్రభువుని మనం ఎలా గుర్తుపట్టవచ్చు? Okay, let me bring another question to you. ఇంకో ప్రశ్న కూడా ఉంది. What are your obvious reactions to his appearance? ఆయన దర్శనం ఇచ్చినప్పుడు మన ప్రతిస్పందన ఏమిటి? As I said, we'll say hallelujah or we'll call 100. మరి హల్లెలూయా ప్రైజ్ ఐ మీన్ స్తుతిస్తారా, లేదంటే పోలీస్ వారిని పిలుస్తారా? We will be startled or mesmerized or surprised. ఆశ్చర్య పొందుతారా, అబ్బురపడతారా, కంగారు పడతామా? ఏంటి మన ప్రతిస్పందన? We will be happy or we will be we become anxious. మరి సంతోషపడతామా, లేదంటే ఆందోళన పడతామా? What do you think? ఏది ఏ ప్రతిస్పందన మనకు వస్తుంది? Even think about the thought, if Jesus is going to come tomorrow, are you happy or anxious? మరి are you prepared to receive him? మరి లేదంటే రేపటి రోజునే యేసుప్రభు వచ్చారనుకోండి, మనం ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా, లేదంటే మరి అప్పుడే వచ్చేసాడు అన్నట్టుగా కంగారు పడతామా? I feel most of us would be surprised, we become anxious, and when Jesus comes, most of us may not even recognize him. అయితే నా పరిశోధన ద్వారా తెలిసింది ఏంటంటే, మనలో చాలామంది ఆయనను గుర్తుపట్టలేం, కంగారు పడతాం, ఆశ్చర్యపడతాం, అంటే ఆయనను గుర్తుపట్టలేం. అది
Especially I'm talking about the visible Jesus. characteristics. మరి ఆయనను చూచి గుర్తుపట్టగలిగిన కొన్ని బాహ్య గుర్తుల విషయంలో అయితే మనం అసలు ఆ విషయాలు మనం తెలుసుకోలేము, లేదా మనకు అవి తెలియవు అన్నట్టుగా. We don't know మనకు తెలియవు అవి. how we would react. మరి మన ప్రతిస్పందన ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. And let me bring you the last question for this evening. మరి ప్రశ్నలు అనుకున్నాం కదా, ఇంకో చివరి ప్రశ్న ఉందండి. This is a quiz kind of thing, okay? సో క్విజ్ అనుకోండి కాసేపు. Who is the disciple that believed in the resurrection of Jesus after seeing the wounds of Jesus? యేసు ప్రభు వారి యొక్క గాయాలు చూచిన తర్వాత ఆయన పునరుత్థానుడై లేచాడని నమ్మిన శిష్యుడు ఎవరు? Thomas. Pranav also said Thomas. ప్రణవ్ కూడా చెప్పారు, సంతోషం. Any more? Everyone? Yeah, thank you. Another response. Thomas? Mainly Thomas, okay. Many consider it was Thomas who is the only person who believed in Jesus after seeing the wounds or the nail prints in the hands of Jesus. చాలా మంది అలాగే అనుకుంటారండి. తోమా గారు ఒక్కరే ఆయన గాయాలు చూచిన తర్వాత ఆయన నమ్మినాడని చాలా మంది అనుకుంటారు. It is because they read John chapter 20 verse 29 where it is written, Jesus said to him, Thomas, because you have seen me, you have believed. Blessed are those who have not seen and yet have believed. What is the meaning of this word? Because of that word, we consider Thomas is the only one who believed Jesus looking at his nail prints and the wounds. మరి ఈ 29వ వచనంలో ఉన్నట్టుగా నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులనే ఒక మాటను బట్టి తోమా గారే ఆయన గాయాలను చూచి నమ్మాడు అన్నట్టుగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. And we consider Thomas is the only skeptical person among all the disciples because he wanted to touch the wounds of Jesus to believe him. మరి అలాగే తోమా గారికి ఈ యొక్క అనుమానాలు ఎక్కువ ఉంటాయి, అనుమానపు వ్యక్తి అన్నట్టుగా ఆయన ఒక్కడే అడిగాడు అన్నట్టుగా చాలా సార్లు అభిప్రాయపడుతూ ఉంటాం. And we labeled him doubting Thomas. మరి ఆయనకు అనుమానపు తోమా అనే పేరు కూడా పెట్టేశారు కదా. It's so unfortunate he got such a good name. For 2000 years we are calling him doubting Thomas just because of this incident. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి లేదంటే ఇక్కడ జరిగిన విషయాన్ని బట్టి 2000 సంవత్సరాలుగా తోమా గారికి మనం పెట్టిన నిక్ నేమ్ ఏంటంటే మరి అనుమానపు తోమా అనే పేరు మనం పెట్టేశారు. And we put ourselves in the place of the rest of the 10 disciples and we think that Thomas is the only one who has less faith and he is someone who wants to see and then believe, and we are the people without seeing we are believing. మరి ఇంకా ఏమనుకుంటామంటే మిగిలిన 10 మంది శిష్యులు ఉన్నారు కదా, వారు చూడకనే నమ్మేసినట్టుగా వారి స్థానంలో మనం పెట్టుకుని తోమా ఏమో చూసి నమ్మాడు, చూడక నమ్మిన వాడిని నేను అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. What does this word mean basically when Jesus said blessed are those who believed without seeing than those who believed through vision? మరి అసలు 29వ వచనంలో ఉన్న ఈ మాటకు అర్థం ఏంటండి? నువ్వు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులంటే దాని అసలు అర్థం ఏమై ఉంటున్నది? I have explained this to you last year. మరి పోయిన సంవత్సరం కూడా నేను మీకు చెప్పానండి. I'll bring it to your notice again, understanding again. మరొకసారి మీకు అర్థమయ్యేలాగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. John wrote these words specially at the end of 1st century. మరి మొదటి శతాబ్దపు ముగింపులో యోహాను గారు ఈ యొక్క మాటలన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. And that is the time most of the apostles passed away and died. ఆ యొక్క మొదటి శతాబ్దపు ముగింపు కాబట్టి అప్పటికే ఈ యొక్క అపోస్తలులు అనబడిన వారు చాలా మంది మరణించారు. More or less he is the last person who was a first hand witness to the resurrection of Jesus. మరి ఆ యొక్క మొదటి శతాబ్దపు చివరిలో శిష్యులందరూ పునరుత్థానాన్ని కన్నులారా చూసిన శిష్యులందరూ చనిపోయారు. ఇక చివరికి యోహాను గారు ఒక్కడే మిగిలాడు అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. And lot of people are not believing in Jesus now. మరి అలాగే యేసు ప్రభువు యొక్క పునరుత్థానాన్ని గురించి అనేక మందికి అనుమానాలు ఉన్నాయి ఆ సమయంలో. And at the same time there are a lot of people who are believing in Jesus, listening to the witness from John and the apostles and whoever ministering. మరి అలాగే ఆ కాలంలో పరిచర్య చేస్తున్న వారి మాట విని అనేక మంది నమ్ముచున్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. యోహాను మరి చెప్పిన మాటలు, ఆయన శిష్యులు చెప్పిన మాటలు విని అనేక మంది నమ్ముచున్నారు. And that continued for 2000 years and you and I are believing. We have not seen Jesus but we believed in the resurrection of Jesus. మరి అది అలాగూ యోహాను శిష్యులు ఆలి శిష్యులు అన్నట్టుగా అది మీ దాకా వచ్చింది, మన దాకా వచ్చింది, మనందరం నమ్ముతున్నాం. 2000 సంవత్సరాలుగా ప్రభు యొక్క పునరుత్థానాన్ని, ప్రభు విశ్వాసాన్ని మనం నమ్ముచూ ఉన్నాము. The apostles have seen Jesus and believed, and we are the people we have not seen Jesus but yet we are believing.
John is writing about those people in order to encourage their faith. మరి ఆ అపోస్తలులేమో వారు కన్నులారా చూచి ప్రభువును చూచి వారు నమ్మినారు. 2000 సంవత్సరాలుగా ఎంతో మంది మరి ఆయనను చూడకుండానే నమ్ముతున్నారు అన్నట్టుగా వారిని ధన్యులని చెప్పి రాస్తున్నాడా అన్నట్టుగా This verse is not talking about the 10 disciples and one Thomas. Only Thomas saw the wounds of Jesus and believed. The rest of the 10 did not see and they believed. That's how it has been presented, which is completely wrong. మరి చూడండి ఈ మాట ఎలా ఉంటుందంటే పిల్లరా, చూచి నమ్మిన వాడు ఒక తోమా మాత్రమే, ఏమండి చూడక నమ్మిన వారిలో మిగిలిన 10 మంది ఉన్నారన్నట్టుగా ఒక వేరైన వ్యాఖ్యానం చేయబడుతూ ఉన్నది. కానీ అది సరికాదు అనేది ఈ సాయంకాలం మీ దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. For many people, Thomas is a doubting Thomas because he asked Jesus to show his wounds. మరి అడిగాడు కాబట్టి అనుమానపు తోమా అనే పేరు ఆయనకు పెట్టేసి ఆయనను చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అన్నట్టు. The rest of the 10 did not ask, that's why they are not doubting disciples. మరి మిగిలిన వారేమో వారు నోరు మెదపలేదు, వారు అడగలేదు కాబట్టి వారికి ఏమీ బిరుదులు పెట్టబడలేదు అన్నట్టుగా. That's how we are perceiving all these days. మరి ఇలాగూ చాలా మంది అనుకుంటూ ఉన్న దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. Was it Thomas alone who asked Jesus to show his wounds? మరి తోమా గారు ఒక్కడేనండి ప్రభువా నీ గాయాలు చూపించు, లేదంటే ఆయన గాయాలు చూస్తే నేను నమ్ముతాను అన్నవాడు తోమా ఒక్కడేనని మీరు అనుకుంటున్నారా? Are there anyone else who asked Jesus or who wants to see the wounds of Jesus to believe? మరి ఇంకా నమ్మడానికి ప్రభువా నీ గాయాలు చూస్తేనే నేను నమ్ముతాను అన్నవారు మిగిలిన ఇంకెవరైనా మీకు జ్ఞాపకానికి వస్తున్నారా? Anyone from the Gospels? సువార్తలు అటువంటి ప్రస్తావన ఏమన్నా ఉన్నదా? My friends, the reality is all the disciples of Jesus asked him to show his wounds. మరి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాల్సి వస్తే పిల్లలాగా అనుకోవచ్చు, శిష్యులందరూ కూడా ఆయన గాయాలు చూపించమని అడిగిన వారే, రుజువులు అడిగిన వారే అన్నట్టుగా. Oh, it is not the Thomas alone. మరి తోమా గారు ఒక్కడే అడిగినట్టుగా అన్నట్టుగా కాదు. Let's look at the scripture, John 20 verse 19, మరి the same passage. మరి అదే అధ్యాయము 20 అధ్యాయంలో 19వ వచనం చదివితే మీకు ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి. On the evening of the first day of the week, when the disciples were together with the doors locked for the fear of the Jewish leaders, Jesus came and stood among them and said, "Peace be with you." After he said this, he showed them his hands and side. The disciples were overjoyed when they saw the Lord. మరి 19-20 వచనాల్లో మనకు రాయబడి ఉన్నదండి, ఆదివారం సాయంకాలం శిష్యులు అని మొదలుగా. అలాగే 20 వచనంలో ముఖ్యంగా ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. When he first appeared, they were scared. మరి మొట్టమొదటిసారి ప్రభు వారికి దర్శనం ఇచ్చినప్పుడు వారు కంగారు పడ్డారండి. They did not believe him. మరి ఆయనను వారు నమ్మలేదు. But when he shown them his wounds, then they believed and they were overjoyed. మరి కంగారు పడిన శిష్యులకు ఆయన తన చేతులను ప్రక్కన చూపినప్పుడు వారు నిమ్మళించారు లేక సంతోషించారు. All believed in the resurrection of Jesus after seeing the wounds only. మరి కాబట్టి మరి అప్పటి కాలంలో అన్నట్టుగా అందరూ పునరుత్థానం నమ్మిన వారు అందరూ, ముఖ్యంగా ఈ శిష్యులు ఏమంటే ఈ గాయములను చూచే వారు మరి అర్థం చేసుకున్నారు, నమ్మినారు. It was not Thomas alone. మరి ఇక్కడ తోమా గారు ఒక్కడే అడిగి నమ్మినాడు అనేటువంటిది కాదు. Let me read one more scripture which is even more explicitly explains this. మరి ఇంకొక వచనం చూస్తే నేను అన్న మాటకు ఇంకా రుజువు మీకు దొరుకుతుంది. Luke chapter 24 verse 36 onwards to 43. మరి లూకా సువార్త 24, 34, 36 వచనం నుండి 43వ వచనం వరకు చదివితే కూడా మీకు ఈ విషయాలు తెలుస్తాయి. Here it is written, while they were still talking about this, Jesus himself stood among them. This is after the experience of encounter on the way to Emmaus. Okay, while they returned and they were talking to the disciples, as they were talking, Jesus suddenly came inside the room and said to them, "Peace be with you." They were startled and frightened, thinking they saw a ghost. They got frightened. మరి 24వ అధ్యాయంలో మరి ఆ అమ్మాయికి మార్గానికి వెళ్ళిపోతున్న ఇద్దరు శిష్యులకు ఆయన కనబడి మాట్లాడతాడు. ఆ శిష్యులు వచ్చేసి శిష్యుల దగ్గర మరి మాట్లాడుతున్నప్పుడు ఆయన 36వ వచనంలో వారు ఇలాగ మాట్లాడుతుంటే ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అగును కాక వారితో చెప్తాడు. 37వ వచనం, వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని ఈ శిష్యులందరూ అనుకున్నారు. And in verse 38 Jesus says, he said to them, "Why are you troubled and why do you doubt?" why do doubts rise in your minds? చూడండి 38లో, అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహములు పుట్టనేలా. Here Jesus did not talk about doubts of Thomas actually. He spoke about the doubts of the rest of the disciples. మరి చూడండి
మీ హృదయంలో సందేహములు పుట్టనేలా అని ఒక తోమా గురించి మాత్రమే ఆయన అంటం లేదు, అందరి గురించి అంటున్నాడు. All the disciples were doubting disciples only. మరి మిగిలిన శిష్యులందరూ కూడా పిల్లరా తోమా ఒక్కడు మాత్రమే కాకుండా మిగిలిన వారందరూ కూడా అనుమానపడుతున్నారు, కంగారు పడుతూ ఉన్నారు. All believed in Jesus looking at his wounds only. మరి యేసు ప్రభువారి యొక్క చేతులలో గాయములు, ప్రక్కలో గాయము చూసిన తర్వాతనే వారు నమ్మినారు. Jesus said, look at my hands and my feet. It is I myself. Yes. Touch me and see. A ghost does not have flesh and bones, as you see I have. చూడండి 39-40 వచనాల్లో, మరి నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీరు చూసిన ఎముకలు మాంసం భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపారు. He is proving that he is not ghost. మరి శిష్యులందరికీ ఇదిగో నేను భూతాన్ని కాదు అని ఆయన నిరూపించుకుంటున్నారు. ఇదిగో నా యొక్క మరి ఈ శరీరంలో ఉన్న ముళ్ళు ఆ మేకులు గుర్తులను చూడండి అన్నట్టుగా. But did they satisfy? అప్పటికి వారు సంతృప్తి పడ్డారు అనుకుంటున్నారా? No, వాళ్ళు సంతృప్తి పడలేదండి. Then Jesus is doing something else. ఇంకో పని కూడా చెప్తున్నా, ఇంకో పని కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. When he had said this, he showed them his hands and feet, and while they still did not believe it, because of joy and amazement, he asked them, do you have anything here to eat? They gave him piece of boiled fish, and he took it and ate it in the presence. 40వ వచనం నుండి 42 దాకా చూస్తే తన చేతుల భావం చూపును. 41 అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చారు. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. I'm not ghost, look I'm eating also. నేను భూతాన్ని కాదు, నేను తిరిగి లేచిన వాడినే, నేను మనిషిని అన్నట్టుగా ఆయన చూపించుకున్నాడు. తినగలను, నన్ను అనుమానపడవద్దు. Is it Thomas alone doubting Thomas? ఇప్పుడు చెప్పండి, తోమా గారు ఒక్కడైనా అనుమానపు తోమా? All believed looking at the wounds of Jesus. మరి శిష్యులందరూ కూడా అంటే పునరుత్థాన ప్రత్యక్షతలు పొందుకుని శిష్యులందరూ కూడా ఆయన గాయములను చూచి మాత్రమే వారు నమ్మినారు. My focus is not to show that Thomas alone is not the doubting Thomas, all the disciples are the doubting disciples. That's not my goal. మరి ఈ యొక్క సాయంకాల వర్తమానంలో తోమా ఒక్కడే కాదు మిగిలిన శిష్యులు కూడా అనుమానం పడ్డారని చెప్పడం మాత్రం నా ఉద్దేశం కాదండి. But to understand why looking at the wounds is so very essential. అయితే ఒక మాట మనము ఆలోచించగలిగితే సాయంకాలంలో అసలు గాయాలను చూడటం ఎందుకు ప్రాముఖ్యం, అది నేను కొంచెం ఆలోచించదలుచుకున్నాను. That's what we are going to discuss. మరి అది మనము ఇప్పుడు చర్చించబోతూ ఉన్నాము. I'm not going to take theological perspective this time. మరి ఈ యొక్క విషయాన్ని ఆలోచించేటప్పుడు మరి వేదాంతపరమైన విషయాలేమి నేను చెప్పాలనుకోవడం లేదు. But to bring some relational aspects. మరి కొన్ని సంబంధ బాంధవ్యాల విషయాలను నేను చెప్పాలనుకుంటున్నాను. So number 1, మొట్టమొదటిగా, so the question is why seeing the wounds is very important. కాబట్టి ప్రశ్నతో ప్రారంభించుకుందాం. అసలు గాయాలు చూడటం అనేది ఎందుకు అంత ప్రాముఖ్యము? Number 1, మరి ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే it మొదటిగా is to understand that Jesus truly risen from the dead, it is not the ghost. మరి యేసు ప్రభువారు మరణం నుండి నిజంగా తిరిగి లేచారు, ఆయన భూతము కాదు అని చెప్పుకోవడానికి. That is the first reason which we already got from Luke. మరి లూకా సువార్త 24వ అధ్యాయంలో అది ఇంతవరకే మనం చూసాము. And what is the second reason? మరి రెండవ కారణం ఏమై ఉండొచ్చు అంటే, the second reason is to recognize the resurrected person is truly Jesus Christ. మరి తిరిగి లేచిన ఈయన నిజముగానే మరి వారి బోధకుడైన యేసు ప్రభువుని నిరూపించడానికి. Did you understand my question? మరి ఈ మాట అర్థమైందండి మీకు? The second reason is to truly understand that the resurrected person and who is standing in front of them is truly Jesus. మరి ఈ తిరిగి లేచి మరి వారితో మాట్లాడుచున్న ఆయన వారికి ఇంతకు ముందు ఉన్న యేసే అని వారికి నిరూపించడానికి. Because కారణం ఏంటంటే, when Jesus rose again from the dead, యేసు ప్రభువారు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత there are many more people rose again from the dead. ఎందుకంటే ఆ సమాధులు తెరవబడి మిగిలిన పరిశుద్ధులు అనేకులు లేచారండి. And many of them met with other people. మరి వాళ్ళు కూడా సమాజంలో వారు సంచారం చేస్తూ ఉన్నారు, ఇతరులను కలిశారు. There is great confusion among the people who rose again from the dead. మరి మరణం నుండి తిరిగి లేచిన అనేకులు ఉన్నారు గనుక ఎవరు మరణం నుంచి లేచారు, ఎవరు ముందు ఉన్నారు అన్నట్టుగా కొంచెం గందరగోళం ఉంది. Many people rose again from the dead and they met so many other people, and all were saying, oh, we saw a resurrected person, we saw another resurrected person, we saw our grandfather, we saw our grandmother, and here comes Jesus, he is standing. So the disciples have to understand whether it is truly Jesus or it is Bar Jesus. మరి
బరియేసా లేదంటే ఇంకొక పెద్ద ఆయన చనిపోయిన ఆయన లేచాడా? ఎందుకంటే ఆ పట్టణంలో చాలామంది లేచారండి, ప్రభుతో పాటుగా అనేక మంది లేచారు, వారి తాతగారు లేచారు, వారి యొక్క బంధువులు లేచారు, వారు కూడా కనబడుతున్నారు. దాని నుండి ప్రత్యేకపరచుకోవడానికి యేసు ప్రభు అలాగూ చేయవలసి వచ్చింది. Were you aware of it? Many other people rose again from the dead along with ఈ Jesus. మాట మీరు విన్నారు కదండి, యేసు ప్రభు లేచినప్పుడు మరికొంతమంది కూడా పరిశుద్ధులు లేచారు. అది Of మీరు course, విన్నారు. later they went back to their graves. మరి అయితే వారు తర్వాత మనుషులు కాబట్టి మరలా చనిపోయారు అనుకోండి, మరలా వారిని It is written in Luke chapter 24 verse 50. మరి ఇదే లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనంలో అది మనం చూస్తూ ఉంటాము. And this Luke is writing, and Jesus cried out and with a loud voice, it is before crucifixion, okay? And yielded up his spirit. I mean, that's the last word Jesus said. Yeah. Then behold, the veil of the temple was torn in two from the top to bottom, and the earth quaked, and the rocks were split, and the graves were open, and many bodies of the saints who had fallen asleep were raised. And coming out of the graves after his resurrection, they went into the holy city and appeared to many. చూడండి, అది మత్తయి సువార్త 24:50లో ఉందండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. 52 సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచును. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. So these many people who rose from the dead, they met with others, and there is great confusion in Jerusalem. మరి యెరూషలేములో నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరాలతో లేచారండి, పునరుత్థానులు అయ్యారు. కాబట్టి యెరూషలేములో కొంచెం గందరగోళ పరిస్థితి ఉన్నది, ఎవరు మరణం నుండి లేచారన్నట్టుగా. And that is the reason disciples want to know whether he is a true person, truly Jesus or not. In order to understand, their sign is finding out the wounded palms and side. కాబట్టి నిజంగా ప్రభు గాయము నొంది ఉన్నాడు కనుక ఆ గాయాలు ఏ వ్యక్తికి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి యేసు అని వారు గుర్తుపట్టడానికి ఈ గాయములు ఉపయోగపడుతున్నాయి. Because all the people who rose again from the dead, they won't be having these nail prints, right? Because they were not crucified. మిగిలిన పరిశుద్ధులు లేచారు అనుకున్నాం, యెరూషలేము పట్టణంలో తిరిగారు, కనబడ్డారు అనుకుంటాం కదా, వారికి ఈ యొక్క మేకులు గుర్తులు లేవు, ఎందుకంటే వారు సిలువ వేసి చంపబడలేదు కాబట్టి. So the wounded palms of Jesus are the sign to recognize that this person is truly Jesus. He is not Johnson. మరి కాబట్టి ఈ యొక్క గాయాలు ఏవైతే ఉన్నాయో చేతుల్లో, కాళ్ళలో, ప్రక్కలో ఉన్న గాయాలు ఈయన నిజంగా తిరిగి లేచిన యేసు అని చెప్పడానికి, ఈయన మరొక ఇంకొక జాన్సనో ఇంకొక ఆయనో కాదు అని చెప్పడానికి అవి రుజువులుగా ఉన్నాయి. And others who died along with Jesus, they also had nail prints, but none of them rose again from the dead. మరి యేసు ప్రభుతో పాటు ఇంకో ఇద్దరు చనిపోయారు కదండి, వాళ్ళు కూడా మేకులు గుర్తులు ఉండవచ్చు, కానీ వాళ్ళైతే తిరిగి లేవలేదు. But Jesus is the only one who rose again from the dead with the wounds in his hands. కాబట్టి గాయాల గురుతులతో తిరిగి లేచిన వాడు మాత్రము ఒక యేసు ప్రభువే అనేది గమనించాలి. So this became the sign for them to recognize Jesus. కాబట్టి ఈ యొక్క గుర్తులు ఏవైతే ఉన్నాయో గాయాల గుర్తులే వారు గుర్తుపట్టడానికి ఒక మరి ఉపయోగపడినట్టుగా చూస్తున్నాము. So now we come to this. ఇంకా ముందుకు వెళ్దాము. Can you recognize Jesus? మరి ఇప్పుడు మీరు యేసు ప్రభువును గుర్తుపట్టగలరా? Do you have any of such signs to recognize Jesus? యేసు ప్రభువును గుర్తుపట్టడానికి ఇప్పుడు మనకి ఏమైనా అండి కొన్ని శారీరక గుర్తులు లాంటివి బయటికి కనబడే గుర్తులు ఏమైనా ఉన్నాయా? Can you recognize Jesus? Was it Jesus alone crucified? Peter also was crucified. He also will have wounded palms. కాబట్టి గాయాల గుర్తులైతే పనికి రాకపోవచ్చు, ఎందుకంటే మిగిలిన శిష్యుల్ని వాళ్ళు సిలువ వేసినప్పుడు ఆయనకు కూడా గాయాలు చేశారు. That is their sign. Let's not copy. Okay. Can you recognize Jesus? సో ఇప్పుడైనా చెప్పండి, యేసు ప్రభువును గుర్తుపట్టగలమా ఇప్పుడు మనకి ఎక్కడైనా కనబడితే? Imagine this. ఒకసారి ఊహించుకుందాం. We all need to have some signs, okay? మరి మనందరికీ ఏదో ఒక గుర్తు కావాలండి. Imagine this. You went to a new city. మరి మీరు ఏదైనా ఒక కొత్త పట్టణానికి వెళ్ళారు అనుకుందాం. And in the midnight you got stuck in a place and you don't know where to go, how to go. మరి రాత్రి చాలా ఆలస్యమైపోయింది, దారి తెలియదు, అయోమయ పరిస్థితిలో ఉన్నారు కొత్త పట్టణం. And the place is fully dark. There are no street lights also. అలాగే ఆ యొక్క మీరున్న ప్రదేశం అంతా కూడా
మరి ఏ రకమైన విద్యుత్ లేకుండా, కరెంట్ లేకుండా చీకటిమయమైపోయింది. Nobody is walking around. మరి మనిషి సంచారమే కనబడటం లేదు. Literally you are like in a jungle. మరి ఒక అరణ్యంలో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఆ పట్టణంలో మీరు ఉన్నారు. No lights, no sound, nothing. మరి శబ్దాలు లేవు, మనుషులు లేరు, ఆ యొక్క లైట్స్ లేవు, అట్లాంటి పరిస్థితి అనుకుందాం, ఊహించుకుందాం. And suddenly in that time somebody called you by name. మరి అటువంటి సమయంలో మీ పేరు పెట్టి ఎవరో మిమ్మల్ని పిలిచారనుకుందాం. How do you feel? ఎలా ఉంటుంది మీకు? Scared, right? Yeah, భయపడతాం. We may wet our pants. కొంత బలహీనైతే చాలా భయపడతారు కదా, అందరూ ఎవరైనా భయపడతారు. Right? Yeah. And in the same time suddenly you heard the voice of your father, what would happen? సో అదే సమయంలో ఈ యొక్క తెలియని శబ్దం కాకుండా నీకు బాగా పరిచయం ఉన్న మీ నాన్నగారు నిన్ను పేరు పెట్టినట్టుగా వినబడింది అనుకోండి. It makes you so happy and comfortable and hopeful. మరి మీ నాన్నగారి స్వరం లాంటిది ఆ చీకట్లో మీకు వినబడితే ఎంతో ధైర్యం కలుగుతుంది, ఎంతో నిరీక్షణ కలుగుతుంది, గొప్పగా మరి ధైర్యం వచ్చేస్తుంది. Why? ఎందుకు? They both called your name only. మరి ఇద్దరు కూడా నీ పేరే పిలిచారు కదా. But the difference is you know the voice of your father or your friend, but you do not know the other name, other person. అయితే ఇక్కడ వ్యత్యాసం ఏమిటంటే, తేడా ఏమిటంటే పిల్లరా, మీ యొక్క ఇంటి వారు, మీ నాన్నగారు, మీ స్నేహితుల స్వరం అయితే మీరు గుర్తుపెట్టారు, మిగిలిన స్వరాన్ని అయితే మీరు గుర్తుపట్టలేని పరిస్థితి. In my street we have around 6 Activas. మరి మా వీధిలో ఈ యాక్టివా బండ్లు ఉన్నాయి కదండి, 2 వీలర్స్ 6 ఉంటాయండి. My daughter knows which is my wife's bike for sure. Without fail she can recognize. మరి క్లియర్కి వాళ్ళ అమ్మ బండి ఏదో ముందే గుర్తుపట్టేస్తుంది ఆమె. ఓకే, she knows it. దాన్ని ఆమె గుర్తుపడుతుంది. So now I'm asking the question. ఇప్పుడు ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగనియండి. Can you recognize Jesus if he comes to you today? మరి ఈ యొక్క మరి ఇప్పుడే అన్నట్టుగా ఇప్పుడే ఈ సమీపంలోనే యేసు ప్రభు నీ దగ్గరకు వస్తే మీరు గుర్తుపట్టగలరా? Do you have that connection? అది ఆయనతో పాటు నీకు అటువంటి సన్నిహిత సంబంధం, లేదంటే ఆ సంబంధం ఏమైనా ఉన్నదా? In spite of we are standing in 1,000 people, we know the sound of our people. మరి మనము వేల మందిలో ఉన్నా కానీ పిల్లరా, కొన్నిసార్లు మనకి మన పరిచయం ఉన్న వారి యొక్క స్వరాన్ని మనం గుర్తుపడతాం కదా. Similarly for the disciples it was the same. మరి అదే ప్రకారము ఈ శిష్యులకు ఆ సమయంలో సంభవించింది. No disciples believed in him at their first glance. మరి మొట్టమొదటిసారి చూసినప్పుడు ఓ యేసు ప్రభు తిరిగి లేచారని ఏ శిష్యుడు నమ్మలేదు. Look at Mary Magdalene. మరి మరియా మగ్దలేనే మరియాను మనం చూద్దాం. She was thinking somebody stole the body of Jesus. ఆమె మొట్టమొదటిసారి అక్కడ ఎవరు కనుగొనలేనప్పుడు, ఆ యొక్క బాడీని కనుగొనలేనప్పుడు ఎవరో ఈ యొక్క శవమును లేదంటే శరీరం ఎత్తుకొని పోయారంటుంది. And she was talking to the gardener there. మరి ఒక వ్యక్తి కనబడితే తోటమాల అనుకున్నది. She did not recognize. ఆయనను గుర్తుపట్టలేదు. She saw him. మరి ఆయన్నే చూసింది, she didn't recognize. ఆయనను గుర్తుపట్టలేదు. But the moment she called her Mary. మరి ఏ సమయంలోనైతే ఆ వ్యక్తి మరియా అని పిలవగానే she could recognize in her heart it is because of her relationship with Jesus. And then what she did, she called Rabboni and ran to the gardener to hug him. మరి తోటమాలి అనుకున్న ఆ వ్యక్తి ఎప్పుడైతే మరియా అని పిలవగానే ఆ స్వరాన్ని గుర్తుపెట్టింది, బాధ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నది. Similarly disciples saw Jesus. మరి శిష్యులు కూడా యేసు ప్రభువును చూశారండి. But they could not recognize him. అయితే మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. Their sign is the nail prints. మరి వారికి ఇవ్వబడిన గుర్తు, లేదంటే వారికి ఒకే ఒక ఆధారం ఏమిటంటే ఈ యొక్క మేకుల గుర్తులు. They did not think about all the miracles. మరి యేసు ప్రభు వారు చేసిన ఇంకెన్నో అద్భుతాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు జ్ఞాపకం లేవు. All those voices will be misleading. మరి ఇంకా కొన్ని మరి స్వరాలు విన్నారు, ఆయనతో పాటు ఉన్నారు, అవి వారికి సహాయం Only చేయలేదు. sign that will not cheat them is the crucifixion of Jesus. They recognize, so they looked for the nail prints. మరి కాబట్టి వారికి సహాయం చేయగలిగిన ఏకైక గుర్తు ఏమిటంటే ఆ యొక్క చేతులలో, కాళ్ళలో, ప్రక్కలో అయిన గాయపు గుర్తులే వారికి సహాయం చేశాయి గుర్తుపట్టడానికి. And the two disciples who met Jesus on the road to Emmaus. మరి అలాగే ఒక ఇద్దరు శిష్యులండి ఎమ్మాయి అనే గ్రామానికి వారు నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. They walk with Jesus for hours. యేసు ప్రభు కూడా వారితో పాటే నడిచాడు చాలా They గంటలు. saw him. మరి వారితో మాట్లాడుతున్నారు, చూశారు. They did not recognize. అయితే వారు కూడా గుర్తుపట్టలేకపోయారు. But the moment he broke the bread, మరి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో
ఇంట్లోనికి వెళ్ళి ఆయన రొట్టె విరవడం చేయగానే, because they recognized Jesus very strongly through that communion experience, the Passover experience they had, at least one had with Jesus in the upper room. మరి ఆ యొక్క మేడగదిలో యేసు ప్రభు వారితో కలిసి వారు భోజనములో వారు పాలు పంచుకున్నారు కనుక ఆ యొక్క పరిస్థితిని బట్టి, సంబంధాన్ని బట్టి ఆయన రొట్టె విరవగానే ఆ కమ్యూనియన్లో ఆయనను వారు గుర్తుపట్టారు. Everybody have some or other special signs to recognize Jesus. In other words, those are the special signs imprinted in their hearts by Jesus. మరి యేసు ప్రభు వారి ద్వారానే ఈ గుర్తులు వారికి ఇవ్వబడుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తి కనుక ప్రతి ఒక్కరికి వారు ప్రభువును గుర్తుపట్టగలిగే కొన్ని ప్రత్యేక సంకేతాలు ఉండవచ్చును. Jesus said, my sheep knows my voice. యేసు ప్రభు ఇలా కూడా చెప్పారు కదండి, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి లేక గుర్తుపడతాయి. As Christians, we all are given the ability to recognize the voice of Jesus. మరి క్రైస్తవులంగా మన అందరికీ ఇవ్వబడిన ఒక ధన్యత ఏమిటంటే పిల్లరా, మన ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపట్టే ధన్యత మన అందరికీ ఇవ్వబడింది. Now I bring the same question to you. Do you recognize the voice of Jesus? మరి ఈ సాయంకాలం మనము ఇదే ప్రశ్న మరోసారి అడుగుదాము. ఏంటంటే, ఇప్పుడు నీవు యేసు ప్రభుని గుర్తుపట్టగలవా? Do you have any sign to say which imprinted by Jesus in your heart to recognize him in spite of standing among thousands? మరి వేల కొలది మందిలో ఉన్నప్పటికీ ఆయనను గుర్తుపట్టే సంకేతము, సూచన నీకేమైనా ఉన్నదా? What is the one place Jesus is so familiar with you or familiar to you? మరి కాబట్టి ఎక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నీకు ప్రత్యేకమైన వాడుగా ఒక తనను తాను నీకు కనపరుచుకున్నాడు ఏ స్థలంలో అన్నట్టుగా, and which works as a passcode to reflect your relationship with him. మరి like you know, sometimes we eat some food and we can recognize, oh definitely it must be cooked by my mother. చూడండి, సిగ్నేచర్ డిషెస్ ఉంటాయి కదా, ఈ వంటకం తింటే ఇది ఫలానా వాళ్ళే చేస్తారన్నట్టుగా, ఇది మా తల్లి గారే వండుతారన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అట్లాంటిది ఏదైనా యేసు ప్రభువును గుర్తుపట్టడానికి ఒక ప్రత్యేకమైన సంజ్ఞ లేక సంకేతం నీకేమైనా ఉన్నదా? We all know the Blue Sea tea. మరి Blue Sea tea. Blue Sea tea. Okay, Blue Sea హోటల్లో టీ అందరికీ తెలుసు. The moment we sip, we can recognize it is from there. మరి తాగిన వారికి, దాని అనుభవం వారికి తెలుస్తుంది, ఇది పలానా బ్లూ సీ టీ అని తెలుస్తూ ఉంటుంది. Do you have any of such to recognize Jesus? మరి యేసు, మనము మన యొక్క ప్రశ్నకు సంబంధించి దీన్ని మాట్లాడుకుంటే పిల్లరా, యేసు ప్రభువును గుర్తుపట్టడానికి నీకేదైనా ఒక సంకేతం ఉన్నదా, ఒక సూచన ఏదైనా ఉన్నదా? Thousands of miracles Jesus performed, but crucifixion of Jesus was such a strong impression that was in the hearts of disciples. కాబట్టి యేసు ప్రభు వారు ఏమంటే ఆ భూమి మీద ఉన్నప్పుడు అనేక వేల కొలది అద్భుతాలు చేశారు, కానీ శిష్యులకు గుర్తుపట్టగలిగిన ఒకే ఒక సంజ్ఞ లేక సంకేతం ఏమిటంటే యేసు ప్రభు వారిని సిలువ వేసిన పరిస్థితి. That's why they asked for the nail prints. అందుకనే వారు నీ గాయాలు చూపించు ప్రభు అని అడగగలిగారు. And for these disciples, these nail prints remind of their denial, betrayal, their fear and Jesus' love. కాబట్టి ఈ మేకుల గుర్తులు నిజానికి వాళ్ళకు కూడా బాధాకరమైన అనుభవాలండి. వాళ్ళు తిరస్కరించారని, అప్పగించారని, వారు భయపడ్డారని, అయితే యేసు ప్రభు ప్రేమ చూపించాడన్న విషయాలు కూడా ఆ మేకుల గుర్తులతో సంబంధపడి ఉన్నాయి. They know that the moment Peter sees the nail prints, he would say, oh, it is because of me he was on the cross. చూడండి, ఉదాహరణకి పేతురు గారి యొక్క గాయాలు చూసాడు అనుకుందాం. అయ్యో, నన్ను బట్టే కదా ఆయన సిలువకి వెళ్ళాడు అనేటువంటి ఒక బాధ. If I did not deny him, he would have been with me. మరి ఒకవేళ నేను ఆయన తిరస్కరించి ఉండకపోతే బహుశా మరి పరిస్థితులు వేరేలాగా ఉండేమో అనుకున్నాడు. We know we all, Jesus died for all our sins. మరి మనకందరికీ తెలుసు పిల్లరా, నీ కొరకే నా కొరకే అన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడు. The moment we look at the nail prints and the pierced side, we recognize how we have sinned, and Jesus, he had to sacrifice himself for our sins. మరి కాబట్టి ఎప్పుడైతే మన విషయంలో కూడా అనుకుంటే, ఆ యొక్క చేతులు, కాళ్ళలో మేకుల గుర్తులు, బక్కలో బెల్లపోటు గుర్తు చూసినప్పుడు, అవును ప్రభా నువ్వు నా కొరకే చనిపోయావు కదా అనేది మనకు కూడా జ్ఞాపకానికి వస్తుంది. For all these disciples, these are the signs. కాబట్టి శిష్యులందరికీ ఈ యొక్క మరి సిలువలో పడిన గుర్తులు అవి సంకేతాలుగా ఉన్నాయి. And in spite of that, Jesus comes in their midst. అయినప్పటికీ ఇవన్నీ ఉన్న పరిస్థితులు ఎట్లున్నప్పటికీ ప్రభు వారి మధ్యకు వచ్చాడండి. He shows his nail prints. మరి ఆ ఏదైతే బాధాకరమైన అనుభవాల్లో ఆ యొక్క గుర్తులే చూపించాడు. And he says, peace be with you. కాబట్టి వారు మరి వారికి వేరే జ్ఞాపకాలు వస్తాయని తెలిసి కూడా ఏమంటున్నాడంటే, మీకు సమాధానము కలుగును గాక అని పలికాడు. In other words, when he came among the disciples, he was saying, Peter, you denied me, you betrayed me, you left me away, but let me tell you,
these are the signs of all what you have done, but peace be with you. మరి మనకు అర్థమయ్యేలాగా చెప్పుకోవాలంటే ఒక పేతురు గారిని తీసుకుని మాట్లాడుకుంటే, పేతురు నీవు నన్ను ఎరగనని బొంకావు, అది చేసావు ఇది చేసావు, ఇదన్నిటికీ నేను మరి సిలువ వేయించుకున్నాను, కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెడదాం, నీకు సమాధానం కలుగుతుంది, అవన్నీ కాదు అన్నట్టుగా. He was nailed, pierced and killed because of your sin and my sins, and he says to us today, he's standing in our midst here and he is telling us, peace be with you. కాబట్టి నీ పాపాల కొరకు నా పాపాల కొరకు పిల్లరా ఆయన కొట్టబడ్డాడు, ఆ యొక్క గాయములు చేయబడ్డాడు. అయినప్పటికీ ఆయన ఏమన్నాడంటే, నీతో నాతో మనకు సమాధానం కావాలి, మీకు సమాధానం కలుగును గాక అని చెప్తున్నాడు. Here is a sign he is teaching us, easy way to find Jesus. Where if any person is saying peace be with you in spite of all these, he is like Jesus. చూడండి, నీవు నిన్ను బట్టి ఆయన గాయపరచబడినా, నిన్ను బట్టి ఆయన సిలువకి ఎక్కినా, ఏది జరిగినా ఆయన వచ్చి నీకు సమాధానం కలుగునుగా కానీ ఒక సంజ్ఞను సంకేతాన్ని ఇస్తున్నాడంటే అదే మనము ప్రభుని గుర్తుపట్టగలిగే సంజ్ఞ ఉన్నది లేక సూచన ఉన్నది. The way we can recognize Jesus is when he comes, first thing he says is peace be with you, not just for the sake of greeting, not for the sake of greeting, in spite of all our life, peace be with you, this is a sign for us. కాబట్టి మన జీవితం ఎలాగుండినప్పటికీ పిల్లరా, మన జీవితం ఆయనకి ఇష్టకరంగా లేనప్పటికీ ఆయన వచ్చేసి మనతో మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడంటే అదే యేసు ప్రభు అని మనం గుర్తుపట్టాలి. That is a general sign. మరి అది బయటకు కనబడే మామూలు సూచన అండి. But let me challenge you today. అయితే మరి ఈ సమయంలో మీకు నేను సవాల్ చేసేది ఏంటంటే, think for yourself. మరి మీకు మీరు ఆలోచించుకోనండి. Do you have any particular place where Jesus is so very familiar to you, మరి through which you can recognize him even amidst of 1,000 people? మరి వేల కొలది మందిలో ఉన్నప్పటికీ ఇది ప్రభు స్వరమే లేక ఇది ప్రభు యొక్క మరి కార్యమే అని గుర్తుపట్టగలిగిన ఒక ప్రత్యేకమైన సంకేతం ఏదైనా, ఆ సంబంధం లాంటిది ఏదైనా మీకు ఉన్నదాన్ని నేను అడుగుచున్నాను, సవాల్ చేస్తున్నాను. మరి ఒకవేళ అటువంటి సంబంధం ప్రభుతో నీకు లేకపోతే, please forgive me to say this, but you don't know him yet. మరి ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించాలి. నీకు అటువంటి సూచన కానీ లేకపోతే నీకు ఇంకా ప్రభు తెలియలేదనే నేను అంటాను. Do you know Jesus so familiarly in any place? మరి కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా లేక నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇది ప్రభు కార్యము లేక ఇది ప్రభు స్వరము అని కనిపెట్టగలిగిన ఆ సంకేతము లేక ఆ సంబంధము నీకు ఉన్నదా? By nature Christ has given us the capacity to hear his voice. My sheep shall know my voice. మరి స్వభావ సిద్ధంగా పిల్లరా ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలిగిన ఆ యొక్క సామర్థ్యాన్ని మనకి ఇచ్చాడు. అందుకని ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. If we could not recognize, even the time is not this is not the end of the life. మరి ఒకవేళ ఇంకా అటువంటి సన్నిహిత సంబంధంలోనికి ప్రభుతో మనం లేకపోతే మన జీవితం అప్పుడే ముగిసిపోలేదు కదండి, మనకి ఇంకా అవకాశం ఉన్నది, ప్రభుతో మనం తిరిగి సంబంధపడవచ్చును. Let's look unto the Lord and ask him so that we may know him more intimately in a special and more familiar manner, in a more special manner. కాబట్టి ఇంకా ఆయనను ప్రత్యేకమైన తరహాలో ప్రత్యేకమైన రీతిలో ఇంకా సన్నిహితంగా తెలుసుకునే అవకాశాన్ని మనం కలగజేయమని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. And may the Lord grant you the grace so that you may know him in your own special way. మరి కాబట్టి నీ మట్టుకు నీకు అన్నట్టుగా ఒక ప్రత్యేకమైన తరహాలో నీవు ఆయనను తెలుసుకునే ఆ యొక్క సంకేతాన్ని ప్రభు నీకు ఇవ్వాలనేది మా ప్రార్థన అయి ఉన్నది. Just as Mary Magdalene, the moment we hear his voice, we may run to him calling his name. కాబట్టి ఎలాగైతే మగ్దలేని మరియా ఆయన స్వరాన్ని విని గుర్తుపట్టేసిందో పిల్లరా, అలాగే నీకు ఒక సంకేతము మరి ఉండునుగాక. May God bless you. దేవుడు మనందరిని దీవించునుగాక.